భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 137వ జయంతి కార్యక్రమం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గౌరవ సలహాదారు గడి పుల్లమ్మరాజు ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కార్యక్రమం నాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గురువుగా మన బాధ్యత అని అన్నారు. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన సేవలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని, ఆయన జయంతి నాడు ఉపాధ్యాయులను గౌరవించేలా జయంతి కార్యక్రమం జరిగినట్లు, అటువంటి మహనీయుని జయంతి కార్యక్రమం జరుపుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముండ్లపాటి పిచ్చయ్య, అసోసియేషన్ అధ్యక్షులు గంజకుంట పుల్లయ్య, రిటైర్డ్ ఎంఈఓ రామసుబ్బయ్య, డిఎస్పీ వెంకటయ్య, ఉపాధ్యక్షులు ఆనందరావు, ప్రసాద్, శ్రీరాములు, చెన్నారాయుడు, సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, నారాయణరెడ్డి, సంఘ సేవకులు ప్రసాద్, రామసుబ్బయ్య తదితరులు పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గురించి కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కాదు అమ్మ సాబు కమ్మ సాబు ఇక్కడ చేసుకుంటాను రాష్ట్రపతి అవార్డు గ్రహీత వందన కట్టించానట ఇక్కడ బాబు ఏముందే మీరు ఆయన ఆయన రేణుగుంటలో చదివినాడు. ఏదో మీటింగ్ పెడితే ఈయన స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆవిడ మీటింగ్ జరుగుతుంటే ఆయన చదువు చెప్పిన గురువు కింద కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అక్కడ ఇది జరిగిన విషయం. అంటే ఈయన చూసాడే మా టీచర్ గారిని స్టేజ్ నుంచి కిందికి దిగొచ్చి ఆయన పాదాలకు నమస్కారం పెట్టి, నేను మీ శిష్యుని పైకి రాని పైన కూర్చోబెట్టి ఆయన అంత మర్యాద చేసి, అది గురువుకు. ఆయన ఆ కాలంలోనూ గురువు అంటే ఎంత గౌరవం ఉండేదో ఆయన మనం విజయం స్మరించుకోవడము మన బాధ్యత. సమయం ఇచ్చినందుకు సార్, ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 137వ జన్మదిన మన పెన్షన్ కార్యాలయం నాడు జయంతి జరుపుకుంటున్నాము. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఇచ్చినారు. ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీన గ్రామంలో మద్రాసు ప్రెసిడెంట్గా జన్మించినారు. తండ్రి వీరస్వామి, తల్లి సీతమ్మ గారులకు జన్మించినాడు. ఆయన 1975 ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభించినాడు. ఆయన గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ఆయన గొప్ప చదువు చదివినాడు. మనకు 1952 నుండి 62 వరకు భారతదేశం ఉపరాష్ట్రపతిగాను, తర్వాత 62 నుండి 67 వరకు రాష్ట్రపతిగాను ఈయన పనిచేసినారు. ఈయన అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా కూడా పనిచేసినాడు. మరి ముఖ్యంగా ఎందుకు ఈయన పుట్టినరోజునే టీచర్స్ డే ఉపాధ్యాయులు జరుపుకుంటున్నామంటే, ఇక్కడ రాష్ట్రపతి విద్యార్థులంతా చాలా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ జయంతి సందర్భంగా
ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఉపాధ్యాయుల దినోత్సవం కూడా, అందులో ఇంకో ముఖ్యమైనది ఈరోజు మిలాడ్ నబీ పండగ. ముస్లిం సోదరులకు మిలాడ్ అంటే 2 పండుగలు ఈరోజు కలిసి వచ్చినాయి. ఎందుకంటే ఉపరాష్ట్ర పదవి నుండి రాష్ట్రపతి పదవికి ఎన్నికైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మన బద్వేలు పట్టణం విశ్రాంతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడే ఉంటూ రాష్ట్రపతి స్థాయి అయినటువంటి మహానుభావుడు రాధాకృష్ణ. ఆయన అందుకే ఈరోజు మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయుల దినం జరుపుకుంటూ ఉపాధ్యాయులను గౌరవించే స్థాయికి ఈరోజు ఆయన పెట్టింది భిక్షే. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులు అన్ని ప్రభుత్వాలు ఉపాధ్యాయులు ఉన్నటువంటి అందరినీ కూడా ఈరోజు గౌరవించే స్థానం దక్కింది. ఎందుకంటే ఆయన ఇంకొక విషయం చెప్పాడు, ఉపాధ్యాయ వృత్తులు ఉంటూ ఆయన చాలా ప్రేమతో ఉపాధ్యాయుల పిల్లల ఎంతో భక్తిభావంతో చూసేవాడు. ఎవరో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుల దగ్గర ఉండి ఆయన రాజకీయ ఎదిగి ఉపరాష్ట్రపతి అయినటువంటి నిజంగా ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా వాళ్ళకి ఎంతో గర్వకారణం. అటువంటి మహనీయుని మనం స్మరించుకోవడం, అటువంటి మహనీయుని మనం అప్పుడప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోవడం కూడా మన కర్తవ్యం. కాబట్టి ఈ కార్యక్రమం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మన కార్యదర్శి అందరికీ నమస్కారం. మన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 137వ జన్మదినమును మన పెన్షన్ కార్యాలయంలో జరుపుకోవడం మనకెంతో సంతోషదాయకము. ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతికి ఎదిగినాడంటే ఆయన క్రమశిక్షణ పట్టుదల వలననే ఆయన అంత పైకి ఎదగలిగినాడు. అదే ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా మన దేశ ప్రజలందరూ జరుపుకోవడం ఎంతో సంతోషదాయకము. ఎందుకంటే ఎవరినైనా భావి భారతంలో తయారు చేసేది ఉపాధ్యాయులే. దేశానికి దేశ అభ్యున్నతికి దేశ అభివృద్ధికి దేశము ఉత్తమ దశగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. కాబట్టి అటువంటి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మన పెన్షన్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ సభలో మాట్లాడే జ్ఞానం ఇచ్చిన మా గురుదేవులకు నమస్కరిస్తూ గురువును భగవంతుని కన్నా ఉన్నతునిగా గొప్పగా గుర్తించిన దేశం ప్రపంచంలో ఏ దేశం అంటే ఒక భారతదేశమే. భారతదేశంలోనే ఆ గురువుకు అంత గౌరవాన్ని అందించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ప్రపంచంలోనే గురువుకు ఉన్నతమైన స్థానాన్ని అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప అభినందనీయ. ఆయన జననం 5/9/1888. మరి ఆయన పుట్టినరోజును ఆయన అసలు జరుపుకోవద్దని చెప్పాడు. ఎందుకంటే సమాజంలో ఉపాధ్యాయులందరినీ గౌరవించినప్పుడే నా పుట్టినరోజును గౌరవించినట్లు. కాబట్టి నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి అని సలహా ఇచ్చాడు. అలాంటి ఉన్నతమైన భావాలు, జాతీయ దృక్పథం కలిగిన వ్యక్తి. మరి ఆయన ఫిలాసఫర్, తత్వవేత్త, అనేక విద్యా సంస్థల్లో పనిచేశాడు. అలాంటి గొప్ప వ్యక్తి, జాతీయ భావాలు కలిగిన వ్యక్తి మరి మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడంటే మనం గర్వించాలి. ఆయన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా అందరి మన్ననలు పొందాడు. 1962 నుంచి 67 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా పాలన చేశాడు. ఈ
ఉపాధ్యాయ లోకానికే అరుదైన గౌరవం. ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక అధ్యాపకుడు అంత దూరం ఎదిగాడంటే ఆయనలో ఎంత గొప్పతనం ఉందో, ఎంత నిజాయితీ ఉందో, ఎంత ఆయనలో ఉపాధ్యాయుడంటే ఎంత గౌరవం ఉందో సమాజానికి ఆయన వెలికి చాటాడు. మరి ఉపాధ్యాయుని గురించి ఇంతగా చెప్పడం ఎందుకంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువు. అజ్ఞాన తిమిరాంగస్య జ్ఞానాంజన శలాకయ చక్షురు నీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే జ్యోతిని వెలిగించి మన కన్నులు తెరిపించిన ఆ గురువులు వారు చాలా అభినందనీయులని చెప్పారు. అలాగే పండితులు ఏమన్నారంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురువు అంటే పరబ్రహ్మ స్వరూపం. అంటే దేవుని కంటే కూడా గొప్పతనాన్ని ఆపాదించారు గురువు. ఎలాగంటే సముద్రాన్ని చూసినప్పుడు అలలు ఉంటాయి, అలలను నమస్కరిస్తే సముద్రానికి నమస్కరించినట్లే. అలాగే గురువుకు నమస్కరిస్తే త్రిమూర్తులకు కూడా నమస్కరించినట్లే అనేది అనుభవం. కాబట్టి గురువును ఎంత ఉన్నత దశకు చేర్చాడు అంటే ఈ మహానుభావుడు సర్వేపల్లి గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త. కాబట్టి గురువు దేవుని కంటే కూడా గొప్పవాడని చెప్పాడు. మరి ఈ గురువు అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా భావాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిని నిజంగా గురువులు అంటారు. మరి ఇక్కడ మన గురువుకు అంత ప్రాధాన్యత వచ్చింది అంటే వారు పెట్టిన భిక్షే మనకు. అసలు నాకేమీ తెలియదు 12 వచ్చేటప్పుడు, హై స్కూల్స్కి వచ్చిన తర్వాత వారు చెప్పిన 4 అక్షరాలే. నేను ఎక్కడో ఉన్నాను, అధమ స్థాయిలో ఉన్నాను. వారు చెప్పిన 4 అక్షరాలే నన్ను ఇంతవాణిగా చేశాయి. ఒకనాడు మేము మా గురువులతో విహారయాత్రకు పోయాం, బద్వేల్లో పనిచేసేటప్పుడు. అక్కడ పెర్లగొండం అని చూడడం పోయాం. అనుకోకుండానే పెర్లగొండంలో అకస్మాత్తుగా పడిపోయాను లోపల. నాకు తెలియదు. నా గురువులు చూశాను, నా పిల్లలు చూశాను. వెంటనే తీసి బయట పెట్టి ఆ నీటిని, తాగే నీటిని తొలగించి నా గురువులు నాకు పునర్జన్మ ఇచ్చారు. మరి నేను ఇప్పటికి కూడా నా గురువులను ఎప్పుడు మర్చిపోలేను. వెంకయ్యరావు గారు, దేవదానం గారు, దేవరాజరావు గారు, వెంచరెడ్డి గారు, అలాగే మల్లారెడ్డి సారు, వెంకయ్య సారు, వారు అంకిత భావంతో ఒక బిడ్డలుగా మమ్మల్ని చూసుకున్నారు. అలా చెప్పబట్టే మేము ఈ స్థితికి వచ్చాం. మరి ఈనాడు వారు లేకుంటే